నిరుపేదలందరూ ఆర్థికంగా నిలబడాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం P4 పథకాన్ని తీసుకువచ్చిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 476 మంది నిరుపేదలకి తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ని ప్రారంభిస్తామని చెప్పారు. 120 మందికి షాపులు కేటాయిస్తున్నామని, వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా తమ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 1,00,000 వంతున సాయం అందజేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎలక్షన్స్కి అంటే నోటిఫికేషన్ ఇవ్వకముందు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను. నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు 95,000 హౌసెస్ ఉన్నాయి. సుమారుగా దాదాపు 85,000 హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్. తిరిగితే అక్కడ తిరిగినప్పుడు ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క బాధలు అవన్నీ చూస్తే, ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కొందరైతే బాడుగు బండ్లు తీసుకొని యాక్చువల్గా చేసుకుంటున్నారు. అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు 1,500 కడుతున్నారు కొందరు, 1,200 కడుతున్నారు కొందరు, 900 కడుతున్నారు కొందరు, అలా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగారు, సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు డబ్బులు మిగులుతాయి, మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది. కానీ గత ప్రభుత్వం అది ఓర్వలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు. అంటే అంత దారుణం. ఎలక్షన్ నోటిఫికేషన్ చేయకూడదు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు, ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది. అందువల్ల ఆ టైంలో ఇప్పుడు ఆగిపోయినాయి. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు 476 మందికి ఈరోజు ఇచ్చాను. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు. మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక 6 డివిజన్లు ఇచ్చా తిరగమని, ప్రజల యొక్క స్థితిగతులను అర్థం చేసుకోమని. వాళ్ళు తిరిగారు. వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి. ఆ రిక్వెస్ట్లన్నింటినీ బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి 75 తోపుడు బండ్లు ఇచ్చాం. తోపుడు బండ్లు కావచ్చు, వాటిల్లో కూడా ఐరన్ చేసుకునేవి, కూరగాయలు కొందరు, పూలని ఆ విధంగా చేసుకునే దానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా చేస్తాం. ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ P4 ప్రోగ్రాంలో ఇది ఒక భాగం. ఏదైతే పేదలకి కొంత సపోర్ట్ ఇవ్వండి, పేదలు నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు బాటంలో 20% ఉన్నారు, ఎవరైతే టాప్ 10% బాటంలో 20%కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధిని చెప్పడం, దాంట్లో P4 ప్రోగ్రాంలోనే భాగంలో చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు 120 షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగరేషన్ చేస్తాం. దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది. దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ 120 మందికి ఒక్కొక్కరికి 1 lakh వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి 1 lakh ఇవ్వడానికి నిర్ణయించారు. 1,20,00,000 ఆ 120 మందికి ఇవ్వడానికి నిర్ణయించారు. వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా P4 ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో P4 ప్రోగ్రాంలో చేయటం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.